ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. ఈ రాజగోపురాన్ని 21 ఫ్లోర్స్‌లో కట్టారు. ఇది ఇండియాలోని రెండవ అతిపెద్ద శివుని విగ్రహం. దీని ఎత్తు 123 అడుగులు. మూడు వైపులా సముద్రంతో కనుల విందుగా ఉంటుంది ఈ టెంపుల్. రావణాసురుడు శివలింగాన్ని పెకిలించి వేయగా అందులో నుంచి వచ్చి పడిన స్థలమే ఈ మురుడేశ్వర్. ఈ వీడియోలో మురుడేశ్వర్ ఎక్కడుంది, మురుడేశ్వర్కి ఎలా వెళ్ళాలి, దీని స్థల పురాణం, ఇలా అన్ని డీటెయిల్గా చెప్తాను. మన ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మురుడేశ్వర్ ఆలయ చరిత్ర. ఇది కొన్ని యుగాల ముందు జరిగిన కథ. రావణాసురుడు తన తల్లికిచ్చిన మాట ప్రకారం ఆత్మలింగాన్ని లంకకు తీసుకొస్తానని చెప్తాడు. రావణాసురుడు శివుడి కోసం సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో అని కోరుకోమంటాడు. అప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని కావాలని కోరుతాడు. శివుడు దానికి ఇస్తాను, కానీ ఈ శివలింగాన్ని మార్గం మధ్యలో ఎక్కడా కింద పెట్టకూడదు. ఒకవేళ అది కింద పెడితే అక్కడి నుంచి కదల్చకుండా ప్రయత్నిస్తున్న కొద్దీ అంతకంతా పెరుగుతుంది అని చెప్తాడు. దానికి అంగీకరించిన రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకుంటాడు. రావణాసురుడు ఆ శివలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే దేవతలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని భావించి పరిష్కారం కోసం మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. మహావిష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేలా చేస్తాడు. నారదుడు వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి రావణాసుడి చేత ఆత్మలింగాన్ని కింద పెట్టించేలా చేయమని చెప్తాడు. వినాయకుడు అప్పుడు బ్రాహ్మణ వేషంలో చిన్న పిల్లవాడిలా మారుతాడు. సూర్యాస్తమయం అవుతుందని అనుకున్న రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ శివుడు చెప్పిన దాని ప్రకారం ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని అక్కడే దగ్గరలో బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడిని పిలుస్తాడు. నేను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తున్నాను, కాసేపు ఈ శివలింగాన్ని కింద పెట్టకుండా పట్టుకోమని చెప్తాడు. అప్పుడు వినాయకుడు, శివలింగం బరువు ఎక్కువగా ఉంటే నేను ఎక్కువసేపు మోయలేకపోతే 3 సార్లు పిలుస్తాను, అప్పటికీ రాకపోతే కింద పెట్టేస్తానని చెప్తాడు. దానికి అంగీకరించిన రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. సంధ్యావందనానికి వెళ్ళగానే వినాయకుడు మొయ్యలేనట్లుగా 3 సార్లు పిలుస్తాడు. సంధ్యావందనం మధ్యలో ఉండటంతో రావణాసురుడు అక్కడికి చేరుకోలేకపోతాడు. అప్పుడు తన చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని వినాయకుడు కింద పెట్టేస్తాడు. ఆత్మలింగాన్ని కింద పెట్టిన స్థలమే గోకర్ణ. కింద పెట్టగానే ఆ ఆత్మలింగం అక్కడే పాతుకుపోతుంది. కింద పెట్టేశాడన్న కోపంతో రావణాసురుడు వినాయకుడి నెత్తి మీద మొటిక్కాయలేస్తాడు. తర్వాత మహావిష్ణువు తన మాయను తొలగిస్తాడు. దానితో రావణాసురుడు ఇంకా ఆగ్రహానికి గురై రావణాసురుడు ఎత్తడానికి ఎంతగానో ట్రై చేస్తాడు. కానీ అది ట్రై చేసిన కొద్దీ పెద్దగా పెరుగుతుంది. రాలేదన్న ఆగ్రహంతో శివలింగాన్ని పెకిలించేస్తాడు. ఆత్మలింగం పైన ఉన్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే అది గోకర్ణకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జేశ్వర అనే ప్లేస్లో పడుతుంది. లింగం పైన మూతని తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణవంతేశ్వర అనే ప్లేస్లో పడుతుంది. లింగం పైన ఉన్న వస్త్రాన్ని విసిరివేస్తే కుందుక పర్వతం పైన ఉన్న మురుడేశ్వర్లో పడుతుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం. ఈ శివుని విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఇక్కడ ఉన్న రాజగోపురం అయితే ప్రపంచంలోని ఎత్తైన రాజగోపురం ఇదే. దీని ఎత్తు 249 అడుగులు. ఈ రాజగోపురంలో మొత్తం 21 ఫ్లోర్లు ఉన్నాయి, కానీ మనం ఇందులో 18th ఫ్లోర్ వరకు మాత్రం వెళ్ళొచ్చు. మొత్తం దీంట్లో 2 లిఫ్ట్లు ఉంటాయి. పైనుంచి చూడడానికి వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఇంకా సిటీ కనిపిస్తుంది. అసలు ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలనే అనిపించదు. శివుని విగ్రహం దగ్గర భూకైలాష్ కేవ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న హిస్టరీ క్లియర్గా మెన్షన్ చేస్తూ వీటిని చిత్రీకరించారు. ఈ టెంపుల్కి వీకెండ్స్ అండ్ హాలిడేస్లో వెళ్తే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్ వెళ్ళడానికి ట్రై చేయండి. స్టేకి ఇక్కడ మీకు 1000 నుంచి రూమ్స్ దొరుకుతాయి. మీరు మురుడేశ్వర్ ఒక్కటే కాకుండా గోకర్ణని కూడా కవర్ చేయొచ్చు. మురుడేశ్వర్ నుంచి గోకర్ణ జస్ట్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ గోకర్ణకి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. ఇక్కడ నుంచి ఫస్ట్ హొన్నావర్కి వెళ్ళండి. అక్కడ నుంచి గోకర్ణకి ఆటోసార్ బస్సెస్ దొరుకుతాయి. హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్కి డైరెక్ట్ ట్రైన్ ఉంది, కానీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే ఉంది. మార్నింగ్ 6-5కి స్టార్ట్ అవుతుంది. టికెట్ ప్రైస్ 780 రూపీస్. లేదు అంటే హుబ్లీకి వెళ్ళి అక్కడ నుంచి గోకర్ణ ఆర్ మురుడేశ్వర్కి వెళ్ళొచ్చు. రిటర్న్ మురుడేశ్వర్ నుంచి కాచిగూడకి ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సాటర్డే ట్రైన్ ఉంది. ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్కి బస్సెస్లో అయినా వెళ్ళొచ్చు. 1800 రూపీస్ నుంచి టికెట్ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ప్రీవియస్గా మన ఛానల్లో రామేశ్వరం రామనాథ స్వామి జ్యోతిర్లింగం, 2500 ఏళ్ల మధురై మీనాక్షి ఆలయం, నవనరసింహ క్షేత్రం అహోబిల నరసింహస్వామి టెంపుల్,
హలబీడు హొయసలేశ్వర స్వామి టెంపుల్, ఇంకా బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం, ఇంకా వాటి విశిష్టత చెప్తూ వీడియోస్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే అవి కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. తప్పకుండా చూడండి.